జైల్లో ఉన్న ఇద్దరు తీవ్రవాదులు ఒక అజ్ఞాత వ్యక్తికి ఫోన్ కాల్ చేస్తారు. మమ్మల్ని ఎప్పుడు జైలు నుంచి బయటికి తీసుకువెళ్తున్నావు అని తీవ్రవాది అతన్ని ప్రశ్నిస్తూ ఉంటాడు. ఎలా ఉన్నారని ఆ అజ్ఞాత వ్యక్తి అడగటంతో, జైల్లో చిప్పకూడు తింటూ ఎలా ఉంటాము? అసలు ఎప్పుడు బయటికి తీసుకువెళ్తున్నావో చెప్పు అని తీవ్రవాది అడగటంతో, రేపే మీరు బయటికి వస్తున్నారని అజ్ఞాత వ్యక్తి చెప్తాడు. మిమ్మల్ని ఎవరైతే లోపల వేశారో ఆ అమరేంద్రే మిమ్మల్ని బయటికి తీసుకువచ్చేలా చేయబోతున్నాను. అమరేంద్ర ఫ్యామిలీని అడ్డు పెట్టుకొని వాణ్ణి దెబ్బ కొట్టబోతున్నాను. వాడు మాత్రమే కాదు, ఇంకోసారి ఏ పోలీస్ వాడైనా, ఏ మిలిటరీ వాడైనా మనల్ని టచ్ చేయాలంటే భయపడేలా చేస్తాను. ఈసారి మనం చేయబోయే పని పోలీసులకి, ఆర్మీ ఆఫీసర్లకి గుణపాఠం వచ్చేలా చేస్తుంది. వాళ్ళ జీవితంలోనే మనల్ని టచ్ చేసి జైల్లో వేయాలంటే వణుకు పుట్టించేస్తాను. చూస్తూ ఉండు, రేపు ఎలా ప్లాన్ అమలు చేస్తున్నానో అని అతను చెప్తూ ఉంటే, మనకు సైడు నుంచి మాత్రమే అతని ముఖాన్ని చూపిస్తూ ఉంటారు. ఇంకోవైపు రాజుగారు ఆరు పాపను తీసుకొని ఇంటికి రావటంతో అమర్ ఆలోచిస్తూ ఏదో వింటూ ఉంటాడు. బాగి, పిల్లలు, రాథోర్, మనోహరి అందరూ కూడా హాల్లో నిల్చొని ఉంటారు. మరి ఆరు పాపని, పిల్లల్ని అడ్డు పెట్టుకొని ఈ తీవ్రవాదులు అమర్, బాగీని ఎలాంటి ఇబ్బందుల్లో పడేయనున్నారు? ఇలాగైనా అమర్, బాగి ఒక్కటైపోతారా అన్నది రానున్న ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.